రష్మిక మందన్నకి ఊహించని హెల్ప్ చేసిన విజయ్ దేవరకొండ. సో ఇప్పుడు ప్రజెంట్ ఫ్యాన్స్ అందరు ఇదే మాట్లాడుకుంటున్నారు. సో ఇప్పుడు రష్మిక గురించి ఏ న్యూస్ వచ్చినా కూడా చాలా వైరల్ అవుతుంది. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు, ప్రేమించుకున్నారని కూడా కొంతమంది అంటున్నారు. అసలు ఏం హెల్ప్ చేసిండు ఏంది? ఆయన కాకపోతే ఇంకెవరు హెల్ప్ చేస్తారు కానీ ఆబ్వియస్లీ గీతా గోవిందం తర్వాత దాని తర్వాత డియర్ కామ్రేడ్ ఈ మూవీస్లలో వీళ్ళ జంటను చూసిన తర్వాత అరే వీళ్ళు రియల్ లైఫ్ లో కపుల్ అయితే ఎంత బాగుండు. మెయిన్లీ గీతా గోవిందంలో చూస్తే అయితే అబ్బా వీళ్ళిద్దరు నిజంగానే నిజంగానే అట్లనే ఉంటారు. సో సినిమాకి సంబంధించి రీసెంట్ గా పుష్ప 2కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో యూసుఫ్ దగ్గర జరిగింది కదా. సో అక్కడ సుకుమార్ మాట్లాడడం జరిగింది అనమాట. సో తన నెక్స్ట్ మూవీ గురించి అప్డేట్ ఇచ్చారు. ఇంకా అంటే మనం లాస్ట్ కొన్ని ఇయర్స్ గా చూస్తుంటే పుష్ప 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 ఇంకొక సినిమా పేరు అటు అల్లు అర్జున్ వినిపించట్లే, ఇటు రష్మిక మందన వినిపిస్తారు. మధ్యలో ఇంకోటి కుబేరా మూవీ ఒకటి చిన్న అట్లా గ్లిమ్స్ వచ్చాక అమ్మాయి ఇంకో సినిమా చేస్తుందిరా నాయన పుష్ప కాకుండా అని చెప్పేసి ఒకటి మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్ మూవీ అయితే రాబోతుందట. ఆ సినిమాలో బ్యాక్గ్రౌండ్ లో తిన గురించి అంటే మనకి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తారు కదా, అట్లా బీజిఎంస్ అన్ని కూడా ఒక మంచి హై లెవెల్లో మొత్తం ప్లాన్ చేశారట. అండ్ వెనకాల వాయిస్ ఓవర్ ఇచ్చేది మాత్రం విజయ్ దేవరకొండ అంట. లేలే ఆయన హీరో అవ్వకపోవచ్చు, కొంచెం లేడీ ఓరియంటెడ్ మూవీ అని అన్నట్టు అంటున్నారు. బట్ ఇంకా ఓవరాల్ గా మనకైతే ఎగ్జాక్ట్ గా డీటెయిల్స్ ఇంకా బయటకు రాలేదు. సో ఆ టీజర్ లేకపోతే ట్రైలర్ కానీ ఏదైనా అంటే నెక్స్ట్ ఇయర్ రాబోతుందంట ఈ మూవీ పుష్ప 2 తర్వాత. ఇంకా అన్ని కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ ఈ మూవీ రాబోతుంది అని చెప్పేసి అయితే తెలుస్తుంది. అయితే మెయిన్ ఏంటంటే ఇందులో విజయ్ దేవరకొండ వాయిస్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ లో మూవీకి. అందులో రష్మిక మందన మెయిన్ లీడ్ చేస్తుంది. ఆ సినిమాకి వాయిస్ ఓవర్ ఈయన ఇచ్చాడు. అది పెద్ద బ్యాక్గ్రౌండ్ లో అంటే ఆబ్వియస్లీ ఆయన సినిమాలలో చెయ్యరు కదా, ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ మీద ఉన్న రూమర్స్ ప్రకారం వాళ్ళు సినిమాలు చేయడానికి ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు చేస్తే అదొక తలకాయ నొప్పి అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నట్టుగా కూడా ఒక రీసెంట్ టైమ్స్ లో నేను ఏది మాట్లాడినా కూడా తప్పుగా తీసుకున్నాను అంటగా మాట్లాడింది. అండ్ తను కూడా రీసెంట్ టైమ్స్ లో ఆయన అందరికీ తెలుసు అని పెట్టింది. సో ఆబ్వియస్లీ విజయ్ దేవరకొండనే అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఇట్లా ఓవరాల్ గా సినిమా నెక్స్ట్ సినిమా పైన సుకుమార్ హైప్ ఇవ్వడము, అదే కాకుండా విజయ్ దేవరకొండ తిన గురించి మూవీలో చెప్తారంట. అంటే ఇప్పుడు ఒకవేళ హైప్ ఇస్తారు కదా హీరోకి కానీ క్యారెక్టర్ గురించి మొత్తం ఇంకా స్టోరీని అంతా ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. సో దానివల్ల ఈ సినిమా పైన హైప్ అయితే ఉంది. సో ఎలా చెప్తారు, నిజమా కాదా అనేది కూడా ఇంకా ఒక బిగ్గెస్ట్ డౌటే. బట్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అయితే అభిప్రాయపడుతున్నారు. సో ఆఫ్టర్ సో లాంగ్ ఆయన ఒక హెల్ప్ లాగా చేశారు, కానీ వాళ్ళిద్దరు అనుకోనే చేశారు హెల్ప్ అన్నట్టుగా మన వాళ్ళు అంటున్నారు. బట్ నో హెల్ప్ నథింగ్, యాజ్ ఏ ఆర్టిస్ట్ గా ఆయన చేయాల్సిన పని ఆయన చేశారు. మొత్తానికి 5-6 సంవత్సరాల నుంచి పుష్ప మొత్తం నిమగ్నం అయిపోయిన రష్మిక మందన్ మొత్తానికి అయితే ఇంకో సినిమా చేయబోతుంది. ఆ సినిమాకి విజయ్ దేవరకొండ హెల్ప్ చేశారు. ఎస్.